భగవద్గీత ప్రారంభించడానికి ముందు అసలు భగవద్గీత అంటే ఏమిటి అని తెలుసుకోవడం ముఖ్యం. కౌరవులు పాండవుల మధ్య వైరం చెలరేగి యుద్ధానికి దారితీసిన విషయం అందరికీ తెలిసినదే. యుద్ధం ప్రారంభం కాగానే శత్రు సైన్యం వైపు చూసిన అర్జునుడికి అందరూ తన బంధువులే కనిపించారు. అన్నదమ్ములు, చిన్నాన్న, పెదనాన్న, బావ, మామ, తాత, ఈ విధంగా ప్రతి ఒక్కరూ తన వాళ్ళే. నిన్న మొన్నటి దాకా కలిసి తిరిగిన ఆత్మీయులతో యుద్ధం చేయాల్సి రావడంతో అసలు ధర్మాధర్మాలు అంటే ఏమిటి, పాప పుణ్యాలు అంటే ఏమిటి అనే ప్రశ్న తలెత్తింది అర్జునుడికి. దీనితో భగవానుడైన శ్రీకృష్ణుడు అర్జునుడి అనుమానాలు అన్ని నివృత్తి చేశాడు. అర్జునుడి ప్రశ్న, శ్రీకృష్ణుడి సమాధానం, భగవద్గీత అంతా ఇలానే సాగుతుంది. ఇందులో మానవులకు ఉన్న అనేక భయాలకు, సంశయాలకు సమాధానం లభిస్తుంది. అయోమయంగా సాగిపోతున్న జీవితాలకు దారి చూపిస్తుంది. దుఃఖంలో ఉన్న వారికి ఎంతో ఊరట కలిగిస్తుంది. ఖచ్చితంగా చెప్పాలంటే అర్ధరాత్రి దారి తప్పి చీకటిలో తచ్చాడుతున్న వ్యక్తికి సూర్యుడు ఉదయించి వెలుగు ప్రసరిస్తే ఎలా ఉంటుందో, సమస్యల సుడిగుండంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్న వ్యక్తికి భగవద్గీత అలా దారి చూపిస్తుంది. ఇందులో మరో ప్రత్యేకత కూడా ఉంది. భగవద్గీత అర్థం కాకున్నా సరే పవిత్ర భావంతో భక్తిగా నిరంతరం చదువుతూ ఉంటే భక్తుడి భారం పూర్తిగా భగవంతుడే తీసుకుంటాడు. పసిపాప మంచి చెడులను అన్ని భరిస్తూ ఏ సమయానికి ఏది కావాలో అందించే తల్లిలా భగవంతుడు మన బాధ్యత తీసుకుంటాడు. భగవద్గీత చదువుతున్నంత కాలం మనస్సులో ఎవరి పట్లైనా ద్వేషం ఉంటే అన్ని మర్చిపోయి పవిత్ర భావంతో చదువుతూ ఉండండి. మీ జీవితంలో అంతా మంచి జరగడం మీరు గమనిస్తారు.